అండ్ నెక్స్ట్ కపుల్ ఇంకొకళ్ళు ఉన్నారు. వీళ్ళకి 3 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిందండి. ఇంకా వాళ్ళకి చాలా సో మచ్ రిచ్, బాగా వెల్ ఆఫ్, చాలా డబ్బులున్నాయి. బట్ ఏం లాభం, మాకు పిల్లలు లేరు అని చాలా బాధలో ఉన్నారు. సో ఒకళ్ళు ఆల్మోస్ట్ సూసైడ్ కమిట్ చేసుకున్న అన్నట్టు కూడా ఉన్నారనమాట. బికాస్ దే కాంట్ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎవరైనా సరే, మీరైనా నేనైనా. సో 3 సైకిల్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాయి. మరి ఈసారి ఎట్లా అని చెప్పేసి దే కేమ్ అండ్ వీళ్ళకి కూడా డిఫరెంట్ గా, అంటే లాస్ట్ టైం ఏమేం జరిగినాయో అందరూ ప్రాపర్ గా ట్రీట్ చేశారు. 3 ఐవీఎఫ్ సైకిల్స్ కూడా పర్ఫెక్ట్ గా జరిగాయి. బట్ దెన్ కొంచెం టైం కూడా తీసుకున్నారు కాబట్టి బాడీ ఆటోమేటిక్ గా కొంత రిపేర్ జరిగింది. బాడీలో ఉన్న ప్రీవియస్ ట్రీట్మెంట్ స్ట్రెస్ కానీ అదంతా కూడా పోయి కొద్దిగా ఇప్పుడు ఫ్రెష్ రిజ్యువనేట్ అయిన బాడీ. సో స్కాన్ లో ఎగ్స్ బాగానే కనపడ్డాయి అండ్ హస్బెండ్ స్పర్మ్ వాజ్ ఆల్సో ఫైన్, మంచిగా ఉంది. బట్ ఇన్నిసార్లు 3 టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే దీన్ని రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని అంటారనమాట. సో అది జెనెటిక్ కారణాలే కావచ్చు, లేదా బాడీ అసలు రిజెక్షన్. ఇప్పుడు మనము కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే ఎట్లయితే రిజెక్షన్ ఉంటదో, బాడీ కూడా అంతే అండి. వేరే ఒక ఎంబ్రియో మనం పెట్టగానే యాక్సెప్ట్ చేసుకోదు. ఇది ఒక ఫారెన్ బాడీ లాగా డిటెక్ట్ చేసి రిజెక్ట్ చేయాలని చూస్తది. సో మేమేం చేసాం, ఇమ్యూనిటీని కొద్దిగా టెంపరరీగా ఆ రిసెప్షన్ టైంలో ఎప్పుడైతే యూట్రస్ యాక్సెప్ట్ చేసుకోవాలో ఆ టైంలో ఉన్న ఇమ్యూనిటీని తగ్గించడానికి ట్రై చేసాం. దీన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. సో ఇమ్యూనిటీని తగ్గించడానికి ట్రై చేసి ఎంబ్రియో పెట్టిన తర్వాత నౌ దే హ్యావ్ కన్సీవ్డ్. సో వీళ్ళు కూడా హ్యాపీగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ట్విన్స్ తో ప్రెగ్నెన్సీ ఉన్నారనమాట. సో ఇలాంటి వండర్ఫుల్ కేసెస్ చూస్తే మాకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అలానే ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ మాకు దారి లేదా అనుకున్న వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ కమింగ్ అప్. న్యూయర్ ట్రీట్మెంట్స్, న్యూయర్ అడ్వాన్స్మెంట్స్ అన్ని వస్తున్నాయి. అండ్ 49 ఎప్పుడు కూడా ఎనీ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ముందు ఉంటది మన దాంట్లో, మన సిస్టమ్ లో తీసుకొని మీకు ఇంకా సక్సెస్ అందించడానికి అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్.